ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసారు కదా. ఫుల్ వీడియో వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఛానల్ తర్వాత అయితే పొలిటికల్ వీడియోని అయితే చేశాను. ఇటువంటి పొలిటికల్ వీడియోస్ అయితే మస్తు ఉన్నాయి. కొద్దిగా టెలిగ్రామ్ ఛానల్లో బిజీగా ఉండడం వల్ల, పెయిడ్ ఎడిటింగ్స్ వల్ల, బిజీగా ఉండడం వల్ల, ఎలక్షన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయినా ఫ్రెండ్స్. అయితే ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్ ఉంటుంది, మీకు సింపుల్ ఎడిటింగ్ అయితే నేను చెప్తున్నాను. నేను మీకు ఏం డిఫికల్ట్, మీరు ఇలా చేసి పెయిడ్ ఎడిటింగ్స్ కూడా చేయొచ్చు. సింపుల్గానైతే ఇలానైతే మీరు నీట్గా, మీకు ఏం ఉండదు ఎడిట్ చేసేది, ఒక టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాడు ఎలా అనేది అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ టెక్స్ట్ BZW అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ VWAL ఫండ్స్ అని ఉంటుంది. ఓకే, VWAL ఫండ్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడికి పోయి నేను ఇచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా ఇంపోర్ట్ అయిపోయి ఇక్కడ మీకు అవుపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫాంట్ అవుపిస్తుంది. ఓకే, ఈ ఫాంట్ BZW ఫాంట్ అనేది అవుపిస్తుంది. మీకు ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్గా ఇంపోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అన్ని లిరిక్స్కి అయితే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని, అయితే సపోజ్ రేవంత్ రెడ్డి ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అయితే రిమూవ్ బీజీ అయితే చేసుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోండి. సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇది మిడిల్లోనైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్స్, ఓకే, నేను కాంగ్రెస్ది, టీఆర్ఎస్ది, బీజేపీది 3 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎడిట్ చేసి ఇస్తాను. అయితే 3 అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. ఓకే, నేను నార్మల్గా వేరే వాళ్ళకు కూడా నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, అది కూడా యాడ్ చేసుకోండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గానైతే ఈ ఇమేజ్ని అయితే లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, ఇలా లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, కాంగ్రెస్ అనేది కాదు, టీఆర్ఎస్ది, బీజేపీది కూడా బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి అయితే సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని కొద్దిగా జూమ్ అయితే చేద్దాం. ఓకే, ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే 2 బాక్స్ని ప్లస్ ఇవ్వండి, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని రొటేట్ అయితే చేసుకోండి 180కి. ఓకే, 180కి చేసుకున్న తర్వాత దీని కిందికి అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలా కిందికి ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలా కిందికి ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపెసిటీ అని ఉంటుంది, దాన్ని అయితే తక్కువ చేసుకోండి వద్దు. ఓకే, ఇది షాడోలోకి అయితే ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఫొటోస్ కావాలనుకుంటే మీరు సింపుల్గా ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఇమేజ్ ఉంది చూడండి, మనం ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసింది, సారీ ఇది కదా ఈ ఇమేజ్, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, యాడ్ ఎఫెక్ట్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదనంటే ఆటో షేక్ అని ఉంటుంది, సెర్చ్ చేసేయండి. సింపుల్గా ఆటో షేక్ సెర్చ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసరికి ఫస్ట్ ఉంది కదా, ఓకే, దీన్ని వచ్చేసరికి ఒక 2, 3 అలా పెట్టేసుకోండి. ఓకే, 3 అయితే పెట్టేసుకున్నాను. అలా 3 పెట్టేసుకుంటే ఇలా ఇమేజ్ అనేది షేక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ సింబల్ క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అంటే మీరు సైడ్కి ఏదైనా ఇమేజ్ పెట్టుకోవాలనుకున్నారనుకో ఆ ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తున్నాను చూడండి సింపుల్గా. ఓకే, ఇంకొద్దిలో జూమ్ చేసుకుందాం. దీన్ని లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసేసిన తర్వాత ఈ ఇమేజ్ కింద దీన్ని పెట్టేద్దాం మనం. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒపెసిటీలోకి వెళ్ళండి. కొద్దిగా ఒపెసిటీ అయితే తక్కువ చేసేయండి. ఓకే, 52 అలా పెట్టేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి వైపు దాన్ని అయితే సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ్ మీద క్లిక్ చేసేయండి. యాంగిల్ వచ్చేసరికి 90 పెట్టేసుకోండి. ఓకే, యాంగిల్ వచ్చేసరికి 90 పెట్టేసుకోండి. ఫెదర్ వచ్చేసరికి కొద్దిగా ఒక 50 పెట్టేసుకోండి. ఓకే, 20 పెట్టేసుకున్నాను నేను. ఎండ్ వచ్చేసరికి ఇలా తగ్గించేసేయండి.
చూడండి ఇలా నీట్గా అయితే ఇద్దరు కలిసిపోయినట్టు యాడ్ అయిపోతుంది. సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియో నచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.